ఏపీ చరిత్రలో ఎప్పుడూ జరగని భూ ఆక్రమణలు వైసీపీ పాలనలో జరిగాయని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విమర్శించారు. పల్నాడు జిల్లా బొల్లాపల్లిలో రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. స్థానికుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఒక్క ఛాన్స్ దోపిడీ కోసమే అన్నట్లుగా జగన్ రెడ్డి పాలన సాగించారన్నారు జీవీ. గత ప్రభుత్వంలో జరిగిన భూదందాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు జీవీ ఆంజనేయులు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడం ఈరోజు ప్రభుత్వం యొక్క బాధ్యత. అందుకే ఒకరి ఆస్తుల్ని ఇంకోళ్ళు దోచేయకుండా ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చింది, భూ రక్షణ చట్టం తీసుకొచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. అలాగే గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దుర్మార్గం చట్టం తీసుకొచ్చారు. భూములు ఆక్రమించుకోవటం, దాన్ని మళ్ళీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా చట్టబద్ధం చేసుకోవటం. ఆ విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక దుర్మార్గమైన చట్టాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని వలన ప్రజల ఆస్తులు కొల్లగొట్టే ప్రమాదం ఉంది. అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. ప్రజల ఆస్తులు కాపాడు కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినటువంటి చంద్రబాబు గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన పల్నాడు జిల్లా తరఫున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం వలన ప్రజల ఆస్తులకు రక్షణ కలిగింది. అలాగే ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ భూ రక్షణ చట్టంలో ఎవరైనా ఆస్తులు దురాక్రమణకు పాల్పడితే, పక్క వాళ్ళ ఆస్తులు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తే అలాంటి వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు, 10 సంవత్సరాల దాకా జైలు శిక్ష, అలాంటి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి, చంద్రబాబు గారికి ఈరోజు ప్రజలు జేజేలు పలుకుతూ ఉన్నారు.